ఈరోజు ఈ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన మన మిత్రులకి మరి ఈ విషయాన్ని మీరు తెలియపరుస్తారని కోరుకుంటున్నాను సార్. నమస్కారములు. మన ఆంధ్రప్రదేశ్ ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ బ్యాంకులకు సంబంధించిన అప్రైజర్లందరికీ కూడా అందరికీ నమస్కారములు. నిన్న మన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనం మార్చి 10వ తారీఖు నిర్వహించుకున్నటువంటి ద్వితీయ మహాసభలో మనం అందరం కూడా కలిసాం. మనం భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద మరి అన్ని విషయాలు కూడా చర్చించుకున్నాం. అక్కడికి వచ్చినటువంటి ఒక 1500 మంది పై చిలుకున్న అప్రైజర్లు అందరూ కూడా ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. సో అందులోనే మనం చేసిన భాగంగా ఏంటంటే గౌరవనీయులు శ్రీ బిఎస్ రాంబాబు గారు చెప్పిన విధంగా అప్పటికి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిగా మనం ప్రకటించడం జరుగుతుంది. భవిష్యత్తులో మనం ఒక నెల రోజుల తర్వాత మనం మళ్ళీ ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో మరి అన్ని బ్యాంకుల వైపు నుంచి కూడా మరి ఆఫీస్ బ్యారర్స్ ని తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే నిన్న విజయవాడలో కోఆపరేటివ్ సొసైటీ ఆఫీస్ లో మరి నిన్న ఆదివారం మీటింగ్, నిన్న శనివారం నాడు మీటింగ్ జరిగింది. సో ఆ సమావేశంలో దాదాపుగా 10 బ్యాంకులకు సంబంధించిన అప్రైజర్లు అందరూ కూడా ఇచ్చేశారు. అందులో చూసుకుంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, డిసిసి బ్యాంక్, ఇలా 10 బ్యాంకులకు సంబంధించిన అప్రైజర్స్ అందరూ దాదాపుగా ఒక 50 నుంచి 60 మంది అప్రైజర్లు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి మరి ప్రత్యేకంగా గౌరవనీయులు శ్రీ ఏఐబిఐ నాయకులు, జాతీయ నాయకులు అయినటువంటి బిఎస్ రాంబాబు గారు ఇచ్చేసి ఈ ఏదైతే మన రాష్ట్ర స్థాయిలో అన్ని బ్యాంకులకు సంబంధించిన కమిటీ దాదాపుగా 34 మంది గౌరవ సభ్యులతో 34 + 2 36 మంది సభ్యులతో మరి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి మరి మన రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ మరి ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ ఉదయ్ కుమార్ గారు కూడా ఇచ్చేసి మన బ్యాంకుల తాలూకా ఏదైతే అక్కడికి విచ్చేసినటువంటి ఈ 10 బ్యాంకులకు సంబంధించిన అప్రైజర్లు అందరూ కూడా వారి యొక్క ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా వివరించి మరి భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే అంశం పైన ఈ కమిటీ కూర్పు విషయంలో కూడా మరి ఈ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులే కాకుండా ఉపాధ్యక్షులు, అలాగే మన సహాయ కార్యదర్శులు, అలాగే సిసి కమిటీ మెంబర్స్ అందరూ కూడా దాదాపుగా 34 మంది అప్రైజర్తో ఒక కమిటీతో నిన్న మరి సమావేశం నిర్వహించడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను సార్. కమిటీతో నిన్న మాట్లాడండి సార్. సార్ సరే, ఈ 34 మంది మొత్తం వివిధ బ్యాంకులకు సంబంధించి మరొకసారి మనందరం కూడా అన్ని బ్యాంకులకి సమప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మనం ఈ కమిటీని విస్తరించాల్సిన అవసరం ఉంది. సో మరి ఈ రీజనల్ వారీగా కానివ్వండి, బ్యాంకుల్లో ఇంకా మనం ఏదైతే ఉత్సాహంగా ఉండేవాళ్ళు మరి బాధ్యతగా పనిచేసే వ్యక్తులనే తీసుకుందామని చెప్పేసి నిన్న కమిటీలో నిర్ణయించడం జరిగింది. ఇంకా కొన్ని ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి కానివ్వండి, ఇంకా ఈ సహకార బ్యాంకులకు సంబంధించిన వ్యక్తులకు కానీ, అప్రైజర్లు కానివ్వండి, వీళ్ళందరినీ తీసుకొని రేపు పొద్దున్న ఈ కమిటీ పరంగా మరి మనందరం కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద నిన్నటి వరకే ఒక క్లారిటీ వచ్చింది. మరి ముందుకు కూడా మనం ఈ సమస్యలపై, అంటే మన యూనియన్ గా ఏ విధంగా బలోపేతం అవ్వాలి అనే అంశాలపైన మనం దశల వారీగా సమావేశాలు నిర్వహించి, అంటే కమిటీ పరంగా సమావేశాలు నిర్వహించి మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి ఈ రాష్ట్ర కమిటీ నిన్న నిర్ణయించడం జరిగింది సార్. కోటేశ్వర గారు. థ్యాంక్ యూ సార్. నిన్న మనకి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి అద్భుతమైన సమావేశం, జిల్లా నాయకులు కూడా వారు ఏ విధంగా సలహాలు సూచనలు ఇచ్చారు అనే విధానంపై మీరు ఒకసారి మన
మన మిత్రుడికి క్లారిటీ ఇవ్వండి. ఓకే సార్, వచ్చినటువంటి ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎంతమంది అప్రైజర్లు ఉన్నారని చెప్పేసి ఒకసారి చూడడం జరిగింది సార్. అందులో వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి దాదాపుగా 1250 మంది ఉన్నారని చెప్పేసి మీరు అక్కడ ఏదైతే దాదాపుగా ఆల్ ఇండియా లెవెల్లో కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ ఉంది. సో దానికి అందులో ముఖ్యమైనటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీనివాస్ చక్రవర్తి గారు కూడా వచ్చి వారి తరఫున వాళ్ళ అప్రైజర్స్ టీం కూడా రావడం జరిగింది. అలాగే కెనరా బ్యాంక్ వైపు నుంచి 800 మంది అప్రైజర్స్ ఉన్నారని, అలాగే ఇండియన్ బ్యాంక్ వైపు నుంచి 300 మంది అప్రైజర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 300 మంది, సెంట్రల్ బ్యాంక్ నుంచి 150 మంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తరపు నుంచి 150 మంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 160 మంది, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ సంబంధించి 280 మంది, కోఆపరేటివ్ బ్యాంక్ సార్ ఏదైతే మన కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే ఈ బ్యాంకులు సహకార బ్యాంకులు ఉంటాయో ఆ బ్యాంకుల్లో దాదాపుగా 400 మంది ఉన్నారని చెప్పేసి అక్కడికి వచ్చిన అప్రైజర్లు అందరూ కూడా మనకు అక్కడ ఈ కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించిన ఎంప్లాయీస్ యూనియన్ నాయకులైనటువంటి శ్రీ రవికుమార్ గారు మరి ఈ కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించిన అందరికీ లీడర్ గా ఉన్నారు. ఆయన ఆ సొసైటీ ఆఫీస్ లోనే నిన్న మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారు కూడా ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పనిచేస్తున్న అప్రైజర్లందరినీ కూడా మనం వాళ్ళందరికీ అండగా ఉందామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సార్. అలాగే యూకో బ్యాంక్ నుంచి 100 మంది ఉన్నారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరపు నుంచి కూడా ఒక 100 మంది ఉన్నారు. ఇట్లా చూసుకుంటే మనకి 4000 పైచిలుకు 4200 మంది అప్రైజర్స్ రావడం జరిగింది సార్. సో అంటే ఇప్పటి వరకు మనం ఒకసారి మనం ఉన్నట్టుగా మనం మాట్లాడుకుంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే యూనియన్ రిజిస్టర్డ్ అయ్యి ఉంది, అది ఆల్ ఇండియా లెవెల్లో. కెనరా బ్యాంక్ కి కూడా రాష్ట్ర స్థాయిలో రిజిస్ట్రేషన్ ఉందండి. అలాగే ఇండియన్ బ్యాంక్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఉంది, అది కూడా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడాకి అయితే ఇంకా ఇప్పుడిప్పుడే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అంటే ఆ బ్యాంక్ కి సంబంధించి వాళ్ళు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ప్రాసెస్ లో ఉన్నారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ కి రిజిస్ట్రేషన్ ఉంది, సో వాళ్ళు కూడా ఆర్గనైజేషన్ రన్నింగ్ లోనే చేసుకున్నారు. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా అసోసియేషన్ ఉంది. 2 రీజన్ లో మరి దానికి మీరే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో 2 రీజన్లకు సంబంధించి విజయవాడ అండ్ విశాఖపట్నం కదా సార్, 2 రీజన్లు ఉన్నాయి. అవును సార్. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి దానికి మన గోపి గారు అలాగే మన గౌస్ గారు వీళ్ళు కూడా అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అలాగే గ్రామీణ సప్తగిరి బ్యాంక్ దానికి ప్రాసెస్ మన లోకబాబు గారు, నాగరాజు గారు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ఇంకా ప్రాసెస్ లో ఉంది. అలాగే కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించి అది ఇంకా ఎవరు కూడా దాన్ని ఆర్గనైజ్ చేసే దాంట్లో ఇంకా ఎవరు దాన్ని ఇంకా చేయలేదు, త్వరలో చేస్తారని చెప్తున్నారు. అలాగే యూకో బ్యాంక్ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా యూనియన్ ఉంది. సో దానికి సంబంధించి మనకి మన రవి గారు, రమేష్ గారు, మరి చంద్రశేఖర్ గారు వీళ్ళు ముగ్గురు కూడా దాన్ని మన రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా అప్రైజర్స్ సమన్వయం చేస్తున్నారు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి కూడా ఇంకా అసోసియేషన్ లేదు. ఇక్కడ చూసుకుంటే సార్ దాదాపుగా ఈ 10 బ్యాంకుల్లో ఈ 5 బ్యాంకులకి రిజిస్ట్రేషన్ ఉన్నాయి, మిగతా 5 బ్యాంకులకి రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాయి సార్. సో ఇప్పుడు రేపు పొద్దున్న మన యూనియన్ గా ముందుకు వెళ్ళాలంటే నిన్న గౌరవనీయులు శ్రీ బిఎస్ రాంబాబు గారు చెప్పిన ముఖ్యమైన అంశం ఏంటంటే, మనం రేపు పొద్దున్న యూనియన్ పరంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ బ్యాంకులకు సంబంధించిన అప్రైజర్లు అందరం మరి ఏ బ్యాంక్ ఆ బ్యాంకు యూనియన్ గా రిజిస్ట్రేషన్ అయ్యి, సో ఆ యూనియన్ లో ముందుకు నడవాలి అంటే ఖచ్చితంగా సభ్యత్వం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యూనియన్ లో సభ్యుడిగా ఉండాలి. దానికి ఆ సభ్యత్వం అన్నది ఉంటేనే రేపు యూనియన్ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది సార్. ఏదైనా సరే ఈ అన్ని బ్యాంకులు అంతమంది అప్రైజర్లు కూడా మన సమస్యలు పరిష్కారం అవ్వాలని చాలా మంది అనుకుంటారు సార్, సమస్యలు పరిష్కారం అయిపోవాలనుకుంటారు. కానీ ఆ సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే ముందు మన యూనియన్ గా ఎంతవరకు మనం బలోపేతంగా ఉన్నాం, ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉన్నాం, మనందరం కలిసికట్టుగా ఉన్నామా లేదా. సో గతంలో మనం దీనికి ముందు మనం ఒక సమావేశం లైవ్ ప్రోగ్రామ్ మనం చేయడం జరిగింది సార్.
సో అందులో కూడా మనం మాట్లాడుకున్నాం యూనియన్ అంటే ఏంటి అనే దాని మీద ప్రస్తావన మనం చర్చ మనం దాదాపుగా ఒక గంట సేపు మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా యూనియన్ అంటే మన సమస్యల మీద మనం ఏదో 2-3 సమావేశాలు నిర్వహించుకొని మనం ఇంత ఎవరికో కష్టం వచ్చిన వాళ్ళే దీని మీద ముందుకు వచ్చి నన్ను అప్రైజర్ గా నన్ను తీసేశారు, 60 సంవత్సరాలు తీసేశారు, 60 సంవత్సరాలు అయింది అని తీసేశారని ఒక అప్రైజరు, లేదంటే నన్ను తీసేసి ఇంకొక అప్రైజర్ పెట్టారని చెప్పేసి అని ఒక అప్రైజరు, లేదంటే అక్కడ మేనేజర్ నన్ను టార్గెట్ చేసి నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఒక అప్రైజరు. ఇట్లా సమస్య వచ్చినప్పుడే వాళ్ళందరూ వచ్చి ఆ సమస్యలకు పరిష్కారం చేయాలని అంటే యూనియన్లు బలోపేతం కావు. సో సమస్య వచ్చిన వాళ్ళే ముందుకు వచ్చినప్పుడే అందరూ కలిసి దీనికి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి అక్కడికక్కడ మాట్లాడేసుకొని వదిలేసుకుంటే యూనియన్లు బలోపేతం కావు. సో మనందరం కూడా సమస్య రాకముందే మనందరం కూడా కలిసికట్టుగా ఉండేటట్టుగా యూనియన్ ని మనం ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకొని దానిలో ఉండే బైలా ప్రకారంగా మనందరం కూడా మరి ఖచ్చితంగా మరి ఏదైతే ఆ బైలా నిబంధనల ప్రకారంగా మనం మెంబర్షిప్ అనేది మనం ఆ యూనియన్ నడిపించేదానికి ఎంతైతే యూనియన్ మనకు అవసరమో, ఎవరికి అప్రైజర్ అనే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, సో దానికి మనం ఆ మెంబర్షిప్ అనేది మనం కట్టుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే ఆటోమేటిక్ గా మన యూనియన్ అనేది బలోపేతం అయ్యి ఆ సమస్యల మీద ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద మనకి అన్ని విధాలుగా మనం బలోపేతం అయ్యేదానికి అవకాశం ఉంటుంది సార్. అదే అంశాన్ని నిన్న గౌరవనీయులు శ్రీ బిఎస్ రాంబాబు గారు చెప్పింది, మీరు యూనియన్ గా మీ సమస్యలు తెలియచెప్పడమే కాదు, సో నాయకులుగా ముందుగా వచ్చిన నాయకులందరినీ కూడా మీరు ప్రోత్సహించాలి. ఆ బ్యాంకులో సంబంధించిన నాయకులందరినీ కూడా ఎవరైతే మిమ్మల్ని ముందుండి నడిపిస్తారో సో వాళ్ళందరినీ కూడా మీరు ముందు వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సహించే యూనియన్ నడిపించేదానికి ఇంధనంగా ఉండేటువంటి ఏదైతే సభ్యత్వం అనేది మీరందరూ కూడా సభ్యులై దాన్ని యూనియన్ నడిపించేదానికి ఆర్థికంగా సభ్యత్వం అనేది మీరు అందరూ కట్టుకొని, సో తద్వారా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ రీజనల్ స్థాయి లేదంటే సర్కిల్ స్థాయి వరకు అయితే సమస్యల పరిష్కారం కావు. ఇది ఏదైతే ఆ సంస్థ తాలూకా ప్రధానమైనటువంటి కార్యాలయం హెడ్ ఆఫీసులు ఎక్కడైతే ఉంటాయో వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితేనే ఖచ్చితంగా ఈ పరిష్కారాలు అవుతాయి. దానికి సంబంధించి మేము ఏఐబిగా మేము కంపల్సరిగా ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి మీ సమస్యలను మేము పరిష్కారం చేసే దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సార్. సో అటువంటి భరోసా ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి రేపొద్దున భవిష్యత్తులో కూడా ఏదైతే ఈ 10 బ్యాంకులు చెప్పామో అందులో 5 బ్యాంకులు యూనియన్లుగా ఉన్నాయి. వారందరూ కూడా మరి ఈ మెంబర్షిప్ అనేది ఏ విధంగా మనం ఈ యూనియన్ ని ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ గా మనం ముందుకు వెళ్దామనే దానిపైన మరి ఆ దశల వారీగా కూడా మాట్లాడుకొని మరి మిగతా బ్యాంకుల వారి అసోసియేషన్ కూడా వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళ సమావేశాలకు కూడా మరి ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ యూనియన్ తరఫున మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మా కమిటీ సభ్యులందరం కూడా కలిసి మరి ముందుకు వెళ్ళాలని అయితే మాత్రం మరి నిన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగింది సార్. జిల్లాల వారీగాను ఎక్కడ మండల వారీగా ఉన్నటువంటి సభ్యులు కూడా చేర్చుకోవచ్చు అండి అని కూడా చెప్పారు. లేదు సార్, ఆఫీస్ బ్యారర్స్ అనేవాళ్ళు మనకి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు అనేది నిన్నటి కార్యక్రమంలో మీరు నిన్న జరిగిన విషయం గురించి చెప్పాలి సార్. అధ్యక్షులుగా శ్రీ గౌరవనీయులు శ్రీ బిఎస్ రాంబాబు గారు మరి మనందరం కూడా అప్రైజర్స్ యూనియన్ తరఫు నుంచి ఆయన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. సో ఆయన ఈ అప్రైజర్స్ యూనియన్ లో అధ్యక్షులుగా ఉండడం అనేది రేపు పొద్దున్న మన ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ గా మనకి భవిష్యత్తులో మంచి శుభ సూచకం. దానికి రేపు పొద్దున్న ఆయన మనకి ఎన్నో విధాలుగా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి మంచి ఫలితాలను రాబడతారన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది అప్రైజర్లు అందరి తాలూకా మనోభావాలు, మనోగతం, ఇదంతా కూడా వారి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా అనుకుంటున్నారు సార్. ఈ విధంగా ప్రధాన కార్యదర్శిగా ఒకళ్ళు ఉన్నారు, అది నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా 5 తీసుకోవడం జరిగింది సార్ నిన్న జరిగిన రాష్ట్ర కమిటీలో. యాక్చువల్ గా యూనియన్ బైలా ప్రకారంగా ఒక అధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఒక కోశాధికారి, అలాగే
ఉపాధ్యక్షుల్ని మనం ముగ్గురు పెట్టుకోవచ్చు అని ఉంది. అంటే మనం ఏదైతే ట్రేడ్ యూనియన్ గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామో, సో ఆ అదే. రిజిస్ట్రేషన్ లో ఉండే బైలా ప్రకారంగా ముగ్గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ఆ ఆ ఏదైతే సహాయ కార్యదర్శులు, తర్వాత మిగిలిన వాళ్ళని కమిటీ సభ్యులుగా తీసుకోమని చెప్పేసి అని దాదాపుగా ఒక 23 మంది కమిటీలో ఉండొచ్చు అని ఉంది సార్. సో ఇప్పుడు మనకి ఏంటంటే బ్యాంకులు ఎక్కువ ఉన్నాయి, తర్వాత అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో దాన్ని కాస్త ఎక్కువ పెంచడం జరిగింది సార్ నిన్న రాష్ట్ర కమిటీలో. అవును సార్. 5 ఉపాధ్యక్షులను చేయడం జరిగింది. అలాగే అధ్యక్షుల తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అనే వాళ్ళు కూడా చాలా కీలకం. సో వాళ్ళని ఇద్దరిని తీసుకోవడం జరిగింది. వైఎస్ ప్రకాష్ ఆచార్య గారు అండ్ మన శ్రీనివాస చక్రవర్తి గారు బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి. అలాగే సహాయ కార్యదర్శులుగా మరి మన నాగపద్మ గారిని అవనండి, అట్లాగే మన ఇంకా కొంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకోవడం. ఇలాగా 5 ఉపాధ్యక్షులు, 5 సహాయ కార్యదర్శులు, 2 వర్కింగ్ ప్రెసిడెంట్స్ అండ్ మిగతా వాళ్ళందరినీ కూడా సిసి కమిటీ మెంబర్స్ కింద కమిటీ మెంబర్లకు అందరినీ కూడా తీసుకోవడం జరిగింది సార్. ఇంకా ఇందులో మనం కొన్ని ఇంకా ప్రాధాన్యత కలిగిన రేపు పొద్దున నాయకులుగా బాధ్యతలు మంచి వాళ్ళు నిర్వర్తించే వ్యక్తులందరినీ కూడా తీసుకొని దాంట్లో చిన్న ఏమైనా మనం వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి జిల్లాల వారీగా కానివ్వండి, బ్యాంకుల వారీగా ఇంకా దాన్ని కమిటీని విస్తరించాలనేది కూడా ఒకటి ఉంది సార్. అయితే ఇక్కడ మీకు ఇందాక మీరు చెప్పే దాంట్లో మనకి ఖచ్చితంగా ఈ ప్రధానమైనటువంటి ఈ ఆఫీస్ బేరర్స్ అనేవాళ్ళు 7 కంపల్సరీగా ఉండాలి. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి. సో ఈ అధ్యక్షులు, సహాయ కార్యదర్శిని ఒకళ్ళిద్దరిని ఎక్స్ట్రా మనం పెట్టుకోవచ్చు కాబట్టి ప్రాంతాల వారీగా. సో ఇటువైపు ఉత్తరాంధ్ర ఈ ఉభయ గోదావరి జిల్లాలని, అటువైపు రాయలసీమ, సో కృష్ణా జిల్లాలు అవి ఉన్నాయి కాబట్టి సో ఆ బైరేజ్ కి వేసుకుంటే 7 మనం ఆఫీస్ బైరర్స్ ని, మిగతా వాళ్ళని కమిటీ మెంబర్స్, అంటే 13 తగ్గకుండా కమిటీని మనం ఫార్మేషన్ చేసుకోవాలి సార్. అదే సార్, నేను అంటాం ఏంటంటే ఈ మనకి స్టేట్ కమిటీకి సంబంధించిన విషయాలు మీరు తెలియపరిచారు. నేను చెప్పింది మిత్రులు ఏంటంటే, కొన్ని ఇప్పుడు గ్రామాల్లో, మండలాల స్థాయిలో ఉన్నటువంటి అప్రైజర్లు ఇంకా యూనియన్, ఆ బ్యాంకింగ్ సంబంధించిన యూనియన్ లోకి ఇంకా మీరు కొంతమంది చేరలేదు. కనీసం ఆ యూనియన్ రిజిస్ట్రేషన్ కూడా కొన్ని చేయించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే చేయించుకున్న రిజిస్ట్రేషన్ లో కూడా కొంతమంది కనీసం సభ్యత్వం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏంటంటే రేపు ఉదయం నిన్న కనుక రాంబాబు గారు ఏం చెప్పారంటే, ముఖ్యంగా ఎవరైతే రేపు మనకి ట్రేడ్ యూనియన్ గా రిజిస్ట్రేషన్ అయి ఉన్నది కనుక ప్రతి ఒక్క సభ్యుడు కూడా కంపల్సరిగా నేను ఒక్కడిని మిస్ అయితే ఏముందిలే, నేను ఒక్కడు లేకపోతే ఆగిపోద్దా అన్న విషయాన్ని ఎవరు కూడా అలా చేయకండి. ఒక్కరు మిస్ అయినా కూడా సభ్యత్వానికి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కంపల్సరిగా అది బాధ్యత మీరు నిర్ణయించుకొని కమిటీకి ఎంత కావాలో అంతవరకే అమౌంట్ సెట్ చేసుకోండి. ఇబ్బంది పడే పరిస్థితులు మాత్రం ఎవరు కలెక్ట్ చేసుకోవద్దు దయచేసి. నెంబర్ ఇవి ఈ 2 ముఖ్యం. మాట్లాడుకున్నా కూడా ఉపయోగం లేదని రాంబాబు గారు స్పష్టం చేసి కొద్దిగా వివరించగలరు. తప్పకుండా సార్. నిన్న దాదాపుగా మన రాష్ట్ర కమిటీ మొత్తం అంతా సమీకరణ జరగకముందు దాదాపుగా 50 మంది అప్రైజర్లు అందరూ కూడా పరిచయ కార్యక్రమం మనం చేయడం జరిగింది సార్. దాంట్లో మీరు కూడా ఉన్నారు. సో కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి రెండో అప్రైజర్ సమస్య విషయం కానివ్వండి, అలాగే ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఈ కొత్తగా యూకో బ్యాంక్ లో మన సోదరులు రవి గారు కానీ, రమేష్ గారు కానీ చెప్పారు, 750 ప్యాకెట్లు దాటిన తర్వాత అప్రైజర్ ని ఇంకా బ్యాంక్ లో పనిచేయడానికి లేదు. మళ్ళీ తర్వాత ఇంకొక అప్రైజర్ వస్తారు, తర్వాత ఇట్లా షిఫ్టింగ్లు చేసే విధంగా చేయడం. అట్లాగే రెన్యువల్ తాలూకా ఏదైతే డబ్బులు కూడా బ్యాంకుకి వెళ్తుంది కానీ అప్రైజర్ కి లేదు అని చెప్పేసి చెప్పడం. అలాగే ఈ అప్రైజర్ని తీసివేయడం కానివ్వండి, 60 సంవత్సరాల విషయంలో కానివ్వండి, కొన్ని బ్యాంకులు మా యూనియన్లుగా ఉండేవాళ్ళు మాట్లాడితే, మేనేజ్మెంట్ తో మాట్లాడితే దాన్ని 60 నుంచి 65 సంవత్సరాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా, అలాగే ఇంకా కొన్ని బ్యాంకులు సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మళ్ళీ
ఆ 60 సంవత్సరాల వ్యక్తుల్ని తీసేస్తున్నారని చెప్పేసి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా. అలాగే ఈ స్కిల్ లేకుండా ఉండే వాళ్ళని సర్టిఫికేట్ల ద్వారా తీసుకుంటున్నారని కానివ్వండి. సో అట్లాగే రీఅప్రైజింగ్ చేసే విషయంలో మరి దారుణంగా రీఅప్రైజింగ్ చేసే ఆ వ్యక్తులకి అంటే వెళ్ళే అప్రైజర్లకి ప్యాకెట్ కి రూపాయి ఇవ్వడం అనేది కూడా మరి అంత దారుణంగా ఇవ్వడం అనేది విషయంలో కానివ్వండి. సో ఇవన్నీ కూడా దాదాపుగా అక్కడికి వచ్చిన 10 బ్యాంకుల తాలూకు అప్రైజర్లు అందరూ కూడా ప్రతి విషయాన్ని కూడా పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది సార్. సో ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత అక్కడికి వచ్చిన సభ్యులందరూ కూడా ఆ విషయాలన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక ప్రధానమైన అన్ని సమస్యలకి కూడా ఒక పరిష్కారం మనం చేయాలనేది మాత్రం మనం ఈ వచ్చిన అప్రైజర్ నాయకులందరూ మాట్లాడిన తర్వాత వచ్చిన ఒకే ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వీటన్నిటికీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు కావాలి అంటే మనం ఆయా బ్యాంకులకు సంబంధించిన అప్రైజర్లందరం ఐకమత్యంగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు మనం వచ్చి సమావేశాలు నిర్వహించుకోవడం కాదు. సమస్యలు రాకముందే మనందరం కూడా బ్యాంకులకు సంబంధించిన వాళ్ళందరం కూడా ఏదైతే అసోసియేషన్ గా రిజిస్ట్రేషన్ చేపించుకోవాలి. చేపించుకొని మనం రేపొద్దున్న సమస్యల పరంగా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్న ఆ నాయకుల్ని బాధ్యత తీసుకొని ఒక ప్రెసిడెంట్ గానో ప్రధాన కార్యదర్శి గానో లేదంటే ఒక ఉపాధ్యక్షులు గానో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గానో వెళ్ళిన వాళ్ళని బాధ్యతగా ఉండే వాళ్ళని ప్రోత్సహించాలి. సో వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అది రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళేదానికైనా లేదంటే ఏదైనా యాజిటేషన్ చేయాలనుకునే దానికైనా సరే మనం దాన్ని వాళ్ళకి ఏది చెప్తే అది మనం ఆచరించాలి ఆ బాధ్యత పెట్టిన వ్యక్తులు చెప్పిన మాటలకు అని చెప్పేసి అనుకొని సో ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కావాలి అంటే మన అప్రైజర్ వ్యవస్థలో మన వృత్తికి సంబంధించినటువంటి ఈ తీసుకునే మన అప్రైజర్ పోస్ట్ కి అనేది ఉద్యోగ భద్రత కావాలి. ప్రధానంగా ఈ సమస్యలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఇది మన ఒక అనార్గనైజేషన్ మనం ప్రైవేటు కార్మికులుగా మనం పనిచేస్తున్నటువంటి ఈ అసంఘటిత రంగ కార్మికులుగా మనం చేస్తున్న ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో మనం తీసుకునే విధానం కరెక్ట్ గా లేదు. తీసుకొని మనల్ని తీసేసే విధానం అస్సలు కరెక్ట్ గా లేదు. సో మనల్ని తీసేసేటప్పుడు కూడా ఒక కమిటీ ఇప్పుడు ఏ బ్యాంకులో పనిచేసే చేసే ఉద్యోగికైనా సరే ఒక కమిటీ ఉంటుంది. దాని మీద ఒక విచారణ చేస్తారు. ఆ విచారణ చేసి ఎవరిది తప్పు, ఎందుకు తీస్తున్నారు, ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనే దాని మీద కూడా ఒక కమిటీ ఉంటుంది. సో మనల్ని అలా కాకుండా ఆ బ్యాంకులో ఆయనకి నచ్చకపోతే, మేనేజర్ గారికి నచ్చకపోతే, లేదంటే ఆయన మీద ఏ చిన్న ఎలిగేషన్ వచ్చినా సరే, లేదంటే ఇప్పుడు నిన్న ప్రధానంగా కూడా సార్ మనం చేస్తున్నటువంటి చాలా విలువైనటువంటి ఈ బంగారం ఖరీదైనటువంటి బంగారం తాలూకా వృత్తిలో మనం నాణ్యత కలిగిన అప్రైజల్ గా మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు దాదాపుగా 85,000 రూపాయలు తులం బంగారం మనకి భారీ స్థాయిలో పెరిగిపోయినటువంటి బంగారం ధర. సో దీనికి సంబంధించి ఈ కొంతమంది ఇదే అదునుగా చూసుకొని ఈ చాలా ప్లేటెడ్ అంటే కొంత మందం కలిగిన బాగా పొరలాంటి గీటు పెడితే అది ఏమాత్రం దొరకకుండా ఉండేటట్టుగా వస్తువులు తయారు చేసి సో దాన్ని మరి బయట మార్కెట్లో అమ్ముతూ, లేదంటే కొంతమంది ఇదే పనిగా ఇలాంటి బ్యాంకుల్లో తనఖా పెట్టేదానికి కొంతమంది ఇదే పనిగా చాలా వరకు బ్యాంకుల్లో జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ వస్తువుల్లో ఆటోమేటిక్ గా ఫేక్ గోల్డ్ అయ్యి వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు. అలాంటి సందర్భంలో అప్రైజర్లకి ఒక ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి ఇప్పుడు ఏదైనా సరే బ్యాంకింగ్ రంగంలో ఏదైనా ఒక సిస్టమ్ ఒక సర్క్యులర్ మారిందంటే ఒక కంప్యూటర్ వ్యవస్థ దాన్ని ఆధునీకరణ జరిగిందంటే సో వాళ్ళకి ఒక ట్రైనింగ్స్ ఇస్తారు. సో మరి ఈ విషయంలో బంగారం విషయంలో వచ్చేసరికి అనేక రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి నకిలీ నగలన్నీ వచ్చేస్తున్నాయి. సో వాళ్ళకి ఇందులో మనల్ని బ్యాంక్ మీద ఆధారపడి పనిచేస్తున్న అప్రైజర్లకి
వాళ్ళకి ఏ విధంగా మనం ఈ వృత్తికి సంబంధించి ఈ వాళ్ళకి అంటే ఆ భద్రత కలిగేలాగా వాళ్ళకి ఈ వృత్తిలో నాణ్యత తెలిసేలాగా వీళ్ళకి కూడా క్లాసులు ఇప్పించడం మనం, లేదంటే వాళ్ళకు కూడా చిన్న చిన్న జరిగినటువంటి పొరపాట్లకి వెసులుబాటు కల్పించడం అనేది చేయకుండా ప్రతి చిన్న విషయాన్ని దాన్ని అప్రైజర్ని బాధ్యుని చేస్తూ అప్రైజర్ని ఏ విధంగా తీయాలి, ఏ విధంగా ఆయన మీద నింద మోపాలి అనే ఒక కోణంలోనే బ్యాంకులు ఆలోచించి ఆ అప్రైజర్ పోస్ట్ కి విలువ లేకుండా అప్రైజర్కి భయాందోళన కలిగించి అప్రైజర్ జీవితానికి భరోసా లేకుండా చేస్తున్న దానికి వాళ్ళు అవలంబిస్తున్న వైఖరికి మనం ఖచ్చితంగా ఈ వ్యవస్థలోని ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి, అవి రొటేటెడ్ గా అవుతూ ఉంటాయి. పర్మనెంట్ తాలూకా ఉద్యోగస్తులకి సమస్యలు అనేక రకంగా ఉంటాయి, అలాగే మనకి కూడా ఉంటున్నాయి. సో ఇవన్నిటికీ మనకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే వీటికంటే అత్యవసరమైనది ఏదైనా ఉందంటే మాత్రం అప్రైజర్ కి ఉద్యోగ భద్రత కావాలి. సో ఇది ప్రధానంగా అక్కడ నిన్న జరిగినటువంటి ఈ అప్రైజర్ సమస్యల మీద మాట్లాడిన వచ్చిన 50 మంది అప్రైజర్ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో అవును, నిజంగా మనకి ఉద్యోగ భద్రతనదే ప్రధానమైనటువంటి మనం దాన్ని మెరుగుపరుచుకోవాలి. సో రేపొద్దున్న మనం ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి మనం వాళ్ళ ముందు పెట్టాల్సినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఉద్యోగ భద్రతే అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆమోదం తెలిపారు, అంగీకరించారు సార్. అయితే సార్ ఇక్కడ దానితో పాటు మనం ఈ ఉద్యోగ భద్రతని, ఈ సమస్యల్ని మనం పరిష్కారం చేసుకోవాలంటే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలం అనే దాని మీద మళ్ళీ మాట్లాడుకుంటే దానికి ఒకటి శరణ్యం యూనియన్. ఆ బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్లు అందరూ ఈ లైవ్ ప్రోగ్రామ్ ని వీక్షించే మన అప్రైజర్లకు కానివ్వండి, దీని తర్వాత మళ్ళీ రేపు 2 రోజుల్లో ఈ లైవ్ ని చూసే అప్రైజర్లందరికీ కూడా దయచేసి అందరికీ కూడా మీ విజ్ఞప్తి చేసుకోవడం ఏమనగా, మనం మన బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అప్రైజర్లందరం కూడా ఒక అసోసియేషన్ గాని మనం నిర్మించుకోవాలి. ఆ అసోసియేషన్ లో మనకి ఎవరైతే మనలందరినీ నడిపించేదానికి అర్హులో, బాధ్యత కలిగిన వ్యక్తులో వారిని మనం ఎన్నుకున్న తర్వాత వాళ్ళు తీసుకోబోయినటువంటి నిర్ణయాలకి కట్టుబడి ఆ యూనియన్ కి సంబంధించినటువంటి విధి విధానాలు, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా నాది అని అనుకుంటూ దానికి కంపల్సరిగా కట్టుబడి ఎప్పుడైతే మనం అసోసియేషన్ కి బలోపేతం చేసుకొని దానిలో మనం ఆచరించి ముందుకు వెళ్తామో ఖచ్చితంగా మన సమస్యలకి పరిష్కారం అవుతుంది. నాకు తెలిసి కూడా ఏ సభ్యులైనా సరే అన్ని విషయాలు తెలిసి కూడా మనం ఈ మౌనంగా ఉండి ఏమీ తెలియనట్టు మనం మేధావులుగా ప్రవర్తిస్తే అది ఉపయోగం లేదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క విలువైనటువంటి మాటల్ని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని మనసుకు తీసుకొని మనం ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మనం చాలా అన్యాయానికి గురవుతున్నాం, ఎంతో మానసికమైనటువంటి పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం. మనకంటూ ఒక ఆసరా లేకుండా మనందరం కూడా ఇన్నాళ్ళు కూడా మనం జీవించాం. సో ఇప్పుడు అది కాస్త మరి మన ఈ రాష్ట్ర కమిటీ సభ్యులు చాలా మంది తాలూకా కృషి వల్ల, అలాగే మరి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తాలూకా వాళ్ళ యొక్క ప్రోత్సాహం, వాళ్ళ యొక్క భరోసా, వాళ్ళ యొక్క మనకి ఇస్తున్నటువంటి అమితమైనటువంటి సహకారం వల్ల ఇప్పుడు మనం చాలా మెరుగుపడ్డాం. రాష్ట్రంలో ఇప్పుడు మనకి అప్రైజర్లు కూడా ఒక యూనియన్ పెట్టుకొని వాళ్ళు ఇంతటి స్థాయికి రేపొద్దున్న సమస్యలు పరిష్కరించుకునే స్థాయికి వాళ్ళు అందరూ కూడా ఎంప్లాయీస్ దాదాపుగా 7-8 లక్షలు 9 లక్షలు మరి సభ్యులు ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ వారి దగ్గరికి అమలు పదులోకి మనం కూడా చేరుకోగలిగే స్థాయికి మనం వచ్చామని చెప్పేసి బ్యాంకింగ్ సెక్టార్ లో ఉండే వాళ్ళందరికీ కూడా తీసుకోగలిగాము అంటే దానికి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. మేమందరం మీకు ఎంతో కృషి చేస్తున్నాం.
మన వ్యవస్థ బాగుండాలని మీ అందరి కోసం ఎంతో మరి మా విలువైన మాకు ఉండే పనులను కూడా ప్రక్కన పెట్టి మరి అక్కడికి వెళ్ళి సమావేశాలు నిర్వహించి చేసుకోవడం జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి, ఎందుకంటే సార్ నిన్న ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. మనం నాయకులనే వాళ్ళని ముందుకు వచ్చినప్పుడు కంపల్సరిగా వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నిన్న ఒక కథ ఉంది సార్. పాకిస్తాన్ లో ఈ చైనాలో ఎక్కువగా ఈ కప్పలు తింటా ఉంటారు సార్. కప్పలు, పాములు ఇట్లాంటివన్నీ కూడా తింటా ఉంటారు. సో ఒక పెట్టెలతోటి ఒక 5-10 పెట్టెలతోటి కప్పలు వెళ్ళాయట సార్ చైనాకి. ఆ కప్పలు వెళ్ళినప్పుడు ఆ కప్పలు మూతలు తీసేస్తుంటే ఆ కప్పలు ఎగురుతున్నాయట సార్ పైకి. కప్పలు మూతలు తీసేసి వదిలేశారంట. సో ఏంది అక్కడ చూసిన వాళ్ళేమో ఏంది ఈ కప్పలు ఉన్నాయి, అందులో చాలా ఎక్కువ సంఖ్యలో కప్పలు ఉన్నాయి, పైకి ఎగురుతున్నాయి, మూత వేసేయాలి కదా, మూత వేయకుండా మీరు ఎందుకు అట్లాగా తీసి వదిలేశారని చెప్పేసి అక్కడ కప్పల వ్యాపారులు కొంతమంది అడిగితే, లేదు ఆ కప్పలు ఎక్కడికి ఎగరవు అని చెప్పేసి వాళ్ళు అన్నారంట. అదేంటండి ఎగరవని ఎందుకు అలాగంటున్నారనంటే, లేదు అవి ఆంధ్రప్రదేశ్ ని తీసుకొచ్చినటువంటి కప్పలు అవి ఒక కప్ప పైకి వెళ్తా ఉంటే ఇంకో కప్ప కిందకి లాగుతూ ఉంటది. సో వాళ్ళు అక్కడ పెరిగినట్టు విధానం అది అని చెప్పేసి. సో అట్లాగంటే సార్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ని మనం చులకన చేయడం గురించి కదా సార్ చెప్పేది. సో ఎందుకంటే ఒక యూనియన్ అన్న తర్వాత కొంతమంది సమూహం ఉంటుంది. ఆ సమూహంలో ఉండేటువంటి ఒక 4-5 పైకి వెళ్ళి వాటికి ఏదైనా మన కింద నుండే సభ్యులకి సాయం చేయాలనే ఒక ఆలోచనతో వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది మంచి అయినా చెడైనా సరే దాన్ని ముందు మనం ప్రోత్సహించి, అది చూసిన తర్వాత మంచి అయితే వాళ్ళని మనం ఇంకాస్త మరింత ప్రోత్సహించాలి. లేదు అది ఏదైనా తప్పుడు నిర్ణయాలు వెళ్ళాలంటే ఇలా కాకుండా మరొకసారి మనం జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకి తెలియచేయాలి. అంతేగాని వెళ్ళే వ్యక్తుల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా, మనం ప్రోత్సహించకుండా, మనం ఈ విధమైనటువంటి యూనియన్లు మనం చేసుకోకుండా, సమస్యలు మాత్రం పరిష్కారం అయిపోవాలి, మనకి ఏమీ కావట్లేదు ఎందుకు అని చెప్పేసి నిరాశపరిచే విధంగా మాట్లాడడం అనేది మాత్రం చాలా చాలా అది మనకి ముందుకు వెళ్ళేదానికి ఎంతో మరి ఈ వచ్చినటువంటి అప్రైజర్లు ఈ విధంగా ఇలాంటి మనకి భవిష్యత్తులో రాకుండా, రిపీట్ కాకుండా, ఇది వరకటి కంటే కూడా మనం ఎంతో మెరుగ్గా అన్ని రాష్ట్రాల కంటే సార్ ఇక్కడ మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అప్రైజర్లు అందరం కూడా ఏ విధంగా మనం ఉన్నామంటే ఇతర రాష్ట్రాలకి సంబంధించిన అప్రైజర్లందరికీ కూడా ఆదర్శవంతంగా ఉన్నాం. అన్ని విషయాల్లోని ముందంజలో ఉన్నాం. అవును సార్. ఒక సమూహం మంచి నాయకులు, అప్రైజర్లు, ఆ బ్యాంకులకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనందరి కోసం కష్టపడుతున్నారు, మనందరి కోసం వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తున్నారు, మనందరి కోసం వాళ్ళు సొంతంగా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. సార్ నిన్న మీ వరకు వచ్చేసరికి మీరు ఎక్కడ నరసరావుపేట నుంచి మీరు విజయవాడ వచ్చారు, ఉదయాన్నే మీరు 9 గంటలకల్లా వచ్చి రాత్రి మీరు ఇంటికి వెళ్ళేసరికి 1 గంట అయింది సార్. మీరు మీ బండి నిన్న విజయవాడలో సీఎం ప్రోగ్రామ్ అయింది. మరి ఆ ప్రోగ్రాం అయినప్పుడు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మరి ట్రాఫిక్ జామ్ అయిపోతే మీరు దాదాపుగా 5:30 నుంచి మీటింగ్ ప్రాంతం నుంచి వెళ్ళేసరికి 10 గంటల దాకా ట్రాఫిక్ లోనే ఉండిపోయారు మరి. సో బండి కూడా మీరు డ్రైవ్ చేయలేని పరిస్థితి. సో మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఆటోలో బండి వేసుకొని 1 గంట నరసరావుపేట చేరుకొని దాదాపుగా అక్కడ దగ్గర 1500 రూపాయలు ఆటో వాడికి ఇచ్చి మీరు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ మనం అసోసియేషన్ పరంగా కూడా ఎక్కడ 1 రూపాయి కూడా దుర్వినియోగం చేసుకోకుండా, ఎక్కడ 1 రూపాయి కూడా మనం ఇంకా ఏది వాడకుండా, మీలాగా మిగతా వ్యక్తులు కూడా నిన్న అందరూ కూడా ఉదయాన్నే వచ్చారు, అర్ధరాత్రి లేదంటే ఈ రోజు తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మరి శ్రీకాళహస్తి నుంచి నాగరాజు గారు, లోకబాబు సచివేడి నుంచి లోకబాబు గారు, మరి శ్రీకాకుళం నుంచి దుర్గా ప్రసాద్, మరి అలాగే ఇలాగా కడప నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు, అనంతపురం నుంచి వైఎస్ ప్రకాశాచారి గారు, మన
నాయకులు. అట్లాగే మరి ఏకైక మహిళ అయినటువంటి మరి నాగపద్మ గారు వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ పిల్లల్ని కూడా వదిలేసుకొని ఒక స్త్రీగా కూడా మనకి ఎంతో ఆవిడ మన ఈ యొక్క యూనియన్ కి సేవ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చాలా మంది ఇట్లాగా మీ అందరి కోసం మనందరి కోసం అన్నట్టుగా వాళ్ళు కృషి చేస్తున్న దానికి తప్పకుండా మనందరం ఇటువంటి ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా మనం వాళ్ళకి ఆదర్శవంతంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రేపొద్దున్న భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలకి ఆయా బ్యాంకులకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులను ప్రోత్సహించి ప్రతి ఒక్క సభ్యుడు కూడా అందులో తప్పకుండా ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ తరపు నుంచి గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ యూనియన్ నడిపేదానికే అవసరమైనటువంటి సభ్యత్వమే తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎక్కడా కూడా అధికంగా మనం సభ్యత్వాలు వసూలు చేయకూడదని నిర్మోహమాటంగా కూడా చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఎందుకంటే ఆ బ్యాంకుకి సంబంధించిన అసోసియేషన్ నడిపించడానికి మరి ఆదాయం ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ అన్నిటినీ కూడా ఏదైతే అన్ని బ్యాంకుల్ని మరి నడిపించి ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ కి కూడా మరి సహకరించాలి. అందులో ఒక పావల 10 పైసలు దీనికి ఇవ్వాలి. అట్లాగే మన సమస్యల మీద మేనేజ్మెంట్ కు తీసుకుపోతారనే మన అందరం కూడా ఏదైతే నమ్మకం పెట్టుకొని మనకు ఆ విధమైనటువంటి భరోసా ఇచ్చారో మరి ఎంప్లాయీస్ యూనియన్ పెద్దలందరూ కూడా వారికి కూడా మనం ఈ ఒక 5 పైసలు 10 పైసలు మనం వాళ్ళకి కూడా ఇవ్వాలి. సో ఇట్లాగా ఒక రొటేటెడ్ గా మనం యూనియన్ కి సంబంధించి ఈ యూనియన్ నడిపించుకునే దానికి ఆదాయం మనం సమకూర్చుకోవాలి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. యూనియన్ కి మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క సభ్యులు కట్టుకొని ముందుకు వెళ్తేనే మన సమస్యలకి పరిష్కార మార్గాలు ఉంటాయని ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రతి ఒక్క అప్రైజర్లకి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు కూడా అది అప్రైజర్ సంబంధించి మీరు చెప్పేటువంటి చాలా ముఖ్యమైన విషయాలు ఆయన చెప్పడం సార్. వృత్తిపరంగా మనం పర్ఫెక్ట్ గా ఉండి మన పనిలో మనం సక్రమంగా మనం ఎక్కువగా మనం ఆఫీసర్లకి మేనేజర్లకి మనం కోఆపరేట్ చేయాలి. కానీ ఇతర మనకి సంబంధం లేనటువంటి విషయాల్లో మనం అత్యుత్సాహం చూపించి సో అలవాటు అనేది చేయడం వల్ల సో ఆ టైంకి మీకు కమ్యూనికేషన్ అక్కడ ఉండే ఏదైతే స్టాఫ్ తో బాగుండొచ్చు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని అదే రకంగా ఉండాలని తర్వాత వాళ్ళు కూడా చూస్తారు. సో మీరు ఆ విధంగా ఉండడమే కాకుండా ఇక్కడ మిగిలిన అప్రైజర్లకు కూడా ఈ విధంగా అలవాటు చేసిన వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా మీరందరూ కూడా కారకులు అవుతారని దయచేసి చాలా మంది రూరల్లో కానివ్వండి లేదంటే కాస్త మరి వాళ్ళ క్రమశిక్షణని కాస్త ఆ వృత్తికి సంబంధించిన క్రమశిక్షణ దాన్ని ఎక్కడో మిస్ అయిపోయి వాళ్ళు దాన్ని అలవాటు అనేది చేయడం వల్ల కాస్త మనకి ఏదైనా ₹1 ఎక్కువ వస్తుందా? ఒకప్పుడు అప్రైజర్ పరిస్థితి వేరు, ఈ రోజు అప్రైజర్ పరిస్థితి ప్రజలు పెరిగిపోతాయి అని నాకు అనుకున్నట్టుగా సాధించు. ఆ కష్టం అనేది ఏంటంటే మీరు గుర్తించడమే. ఎస్, మనకి అప్రైజర్లకి ఆ సమస్యలు తీర్చడానికి ముందుకున్నటువంటి నాయకులు ఆ పరిష్కరించడానికి మనం ముందుకు వస్తున్న బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు ఇంత అవకాశాన్ని మనం జారవిల్చుకుంటే ఇంతకన్నా మనకి పరిస్థితులు ఉండవు. మరొకసారి అందరూ ఈ యొక్క యూట్యూబ్ బ్రీఫ్చేస్తున్న అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చేసుకుంటూ వచ్చే వారానికల్లా కనీసం 100 మంది అన్నా సరే రాష్ట్రంలో ఉన్న 100 మంది కనీసం మేము సభ్యులుగా చేరతారని సభ్యత్వం తీసుకుంటారని పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.